ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఈవినింగ్ ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. సార్, మీ షర్ట్ మీద ఉన్న లవ్ సింబల్ చాలా బాగుంది సార్. మీకు మీ వైఫ్ అంటే ఎంత ప్రేమ సార్. దాని మీద మేడం పేరు మీ పేరు కలిసేలా పీకే అని డిజైన్ చేయించుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీలా ఉండాలి. భార్యాభర్తలు అంటే మీలాగే ఉండాలి. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. సరే సార్, నేను ఈవినింగ్ ఆఫీస్కి వస్తాను. ఉంటాను సార్. ఇందాకే కదా వెళ్ళాడు, అంతలోనే ఫోన్ చేస్తున్నాడు. హలో కృష్ణ. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. మాట మార్చొద్దు. నా షర్ట్ మీద లవ్ సింబల్ డిజైన్ చేసి పీకే అని మన పేర్లు రాసిందెవరు? ఏ భర్త షర్ట్ మీద ఇలాంటి డిజైన్స్ వేయకూడదా? లేదంటే పేర్లు కలిసేలా లెటర్స్ రాయకూడదని ఎక్కడైనా రాసుందా? అలా అనుకుంటే కొందరు భార్య పేర్లని, భార్య ఫోటోల్ని గుండెల మీద పచ్చబొట్టుగా వేయించుకుంటారు తెలుసా? నేనింకా షర్ట్ మీదే వేశాను. మీకు అంతగా ఇష్టం లేకుంటే ఆ షర్ట్ అక్కడ తీసేసి దారిలో ఏదైనా షాపింగ్ మాల్లో ఇంకో షర్ట్ కొనుక్కుని వేసుకొని వెళ్ళండి. ఇప్పుడు నాకంత టైం ఉందనుకుంటున్నావా? చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నువ్వు చేసిన మోసం నాకింకా గుర్తుంది. నేనేం మర్చిపోలేదు. ఆ మోసానికి ప్రేమకి సంబంధం ఏంటి కృష్ణ? నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే ఆ డిజైన్ వరకు చించేసేయి. నిజంగానే చించేస్తాను. నువ్వు దాన్ని చించలేవు కృష్ణ. ఆ మనసుని ముక్కలు చేయలేవులే. హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనా నీ వలనా వినని కలవరమే సుమశరమా. డ్రగ్స్ మిక్స్ చేసిన చాక్లెట్స్ లా ఉందే, ఇవిచ్చారేంటి? ఎవరికో ఇవ్వాల్సిన చాక్లెట్ బాక్స్ బై మిస్టేక్ మమ్మీకి ఇచ్చినట్టున్నారు. ఇంకా నయ్యం, మమ్మీ వీటిని టేస్ట్ చేయలేదు.